హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, మెర్రీ క్రిస్మస్, Happy Christmas, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు కన్న తండ్రి కనికరించి ఆయన కౌగిట్లో క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి ఆయనను ఆరాధించు భాగ్యము భయంకరమైనటువంటి దినాలలో, ప్రపంచము తల్లక్రిందులవుతున్నటువంటి దినాలలో, భయపడుతూ బ్రతుకుతున్న ఈ దినాలలో, నిన్నటి దినపు వార్త చూస్తే ఇసుగోదావరి కూడా తిరిగి లాక్డౌన్కి వెళ్తాదేమో అన్నంత భయం అయ్యింది. ఎందుకని అంటే బ్రిటన్ నుంచి వచ్చినటువంటి ఒక మహిళ తప్పించుకొని రాజమండ్రికి వచ్చేసారు. ఆమెకు కరోనా వైరస్ ఉంది అనేటటువంటి వార్త కొద్ది క్షణాల్లోనే జిల్లానంతటిను, రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి వార్త. అట్టి దినాలలో కూడా దేవుడు మనలను కనికరించి ఆయన కౌగిట్లో క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి ఆశీర్వదించి ఆయనను ఆరాధించు భాగ్యము అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇస్తులరా, ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానానికి ముందటగా ఈ సంవత్సరము 2020వ సంవత్సరం ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూచి ఉన్నాం, ఎంతటి స్థితిని మనము దాటి వచ్చున్నాం, ఎంతగా మనలను కన్న తండ్రి రక్షించి కనికరించి కాపాడి సంరక్షించి భద్రపరిచి మార్చి నెల 22వ తేదీ మనము మరిచిపోలేనటువంటి తేదీ. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు లాక్డౌన్ అన్నారు, ఒక్కరోజు చైన్ తెగుతుంది, మనం అందరం ఇళ్లలోనే ఉందామన్నారు. ఆ ఒక్కరోజు అల్లబోయి నేటి వరకు కూడా దాని యొక్క ప్రభావము ప్రజలందరి మీద ఉంది. నేటికి కూడా మనమందరం మాస్కులు ధరించి శానిటైజర్ చేసుకుంటూ చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ నడుస్తూ ఉన్నాం ఈ సమాజంలో. అయితే చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు మన ముందట కనుమరుగైపోయారు. మాజీ రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు, సుప్రసిద్ధ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, తిరుపతి ఎంపీ గారు, అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, అంతకు ముందట మాజీ మనకు మంత్రిగా పనిచేసినటువంటి వారు, అనేకులు మన ముందట జాగ్రత్తలు కలిగిన వారు కనుమరుగైపోతే, ఏ జాగ్రత్త అలా తీసుకోకపోయినాను కానీ కొద్ది జాగ్రత్తతోనే మనం బ్రతుకుతా ఉంటే మన ఎడల జాగ్రత్తను చూపినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తిరిగి ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గరకు చేరి ఆయనను ఆరాధించు భాగ్యము అనుగ్రహించిన దేవునికి నిజ క్రిస్మస్ ఆనందము సంతోషము మన జీవితాల్లో అనుగ్రహించిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ చదవబడిన లేఖన భాగాలు 2వ అధ్యాయము లూకా శుభవార్తలో 9వ వచనం ఇటు రీతిగా ప్రారంభం ఉంది. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. తల వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. ప్రేమించారు నేటి దినం వరకు మీ సజీవమైన కౌగిట్లో సజీవుడా మమ్మల్ని భద్రపరిచారు, మీకు వందనాలు. ఈ శుభదినమందు క్రైస్ట్ చర్చ్ లో మేము చేరి మిమ్మల్ని ఆరాధిస్తుండగా స్థానిక దావిసాలను బట్టి వారి కుటుంబాన్ని బట్టి సంఘమును సంఘ సభ్యులను వారి కుటుంబాలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఎంత ప్రేమ గల దేవుడవు అంటే సంఘం అంతటికీ మీ కనికరం ఇచ్చినందుకు స్తోత్రాలు నైనా. ప్రేమించారు, మీ కృపా కౌగిట్లో భద్రపరిచారు, క్షమాభివృద్ధిని అనుగ్రహించారు, మీకు వందనాలు. ఈ దినం సుదినం, మీరు జన్మించిన దినం, యావత్ ప్రపంచము మిమ్మును స్మరిస్తుంటున్న ఈ సుదినాన మేమును మీ పాదాల దగ్గరకు చేరి ప్రార్థించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీలో ఆనందించుటకు, మీ వాక్యము ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని, సువర్ణావకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా మాతో మీరు మాట్లాడండి. ఈ పరిసర ప్రాంత ప్రజలకు మీ జన్మ వృత్తాంతాన్ని విషదపరిచి నీ కృపా కౌగిట్లో భద్రపరచమని కృపా కనికరం కలిగిన యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్ఠ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, ఈ రోజు మన రాష్ట్రానికి ప్రత్యేకత ఉంది. మన ముఖ్యమంత్రి గారు అందరికీ
ఏమిస్తున్నారు? ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇస్తుంటున్నారు. ఆ వార్త మరి ఈ రోజు ఇంకా ఇవ్వడం ప్రారంభమైందో లేదో తెలియదు, కానీ ఆ వార్త అనేక మాధ్యమాల ద్వారా, అనేక మంది ద్వారా మంత్రులు ప్రకటిస్తుంటున్నారు, ఎమ్మెల్యేస్, ఎంపీలు, రాష్ట్రంలో ప్రతి ఇద్దరు కలిస్తే ఇదే అంశం మాట్లాడుకుంటా ఉన్నాం. నేనెందుకు ప్రారంభం ఇదే మొదలెట్టాను అంటే, ఒక ఇళ్ల పట్టా ఇస్తున్నప్పుడు ఇంట్లో ఒకరికి ఇస్తారు, కుటుంబంలో ఎవరికైతే స్థలం లేదో వారికి ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి పుట్టడానికి లోకంలో స్థలం లేదు, కానీ ఆయన పరలోకంలో స్థలమును మనకి ఇవ్వడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. భూలోకానికి వచ్చిన దేవుణ్ణి మనకు ప్రకటించుటకు, మనకు పరిచయం చేయటకు పరలోకం నుండే దూతలు భూమి మీదకి దిగి వచ్చే స్తోత్రం చెల్లిద్దాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆ దినాల్లో మరి ఈ వాట్సాప్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఈ మాధ్యమాలు కానీ లేక దేవుడు పరలోకం నుంచే దూతను భూమికి పంపించారు. భూమికి పంపిస్తే సరాసరి భూమి మీదకి వచ్చినటువంటి దేవదూతలు ఏం చేస్తాయి? ఎవరు చెప్పారంటే కనుక మీడియా ప్రతినిధులందరినీ ఒక సమావేశం ఏమి ఏర్పాటు చేయాల, మీడియా కాన్ఫరెన్స్ ఏమి పెట్టాల, ప్రెస్ మీట్ ఏమి పెట్టాల. ఎక్కడో మారుమూలన గొర్రెలు కాసుకొచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దూత మాట్లాడడానికి ఇష్టపడ్డది. నేను ఒక మాట చెప్పాలి మీకు. ఇక్కడ మన ఇంటిలో ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంటే, మన ఇంటిలో ఏదైనా సంతోషకరమైన శుభకార్యం జరుగుతూ ఉంటే గెస్ట్లుగా ఎవరిని పిలవడానికి ఇష్టపడతాం మనం? రోడ్లు ఉంచేవాళ్ళ, కాలువలు శుభ్రం చేసేవాళ్ళ, ఎక్కడో ఊరు బయట ఉన్నవాళ్ళ ఎవరిని పిలవడానికి ఇష్టపడతాం? కాస్త సౌండ్ పార్టీ అంటే ఫినాన్షియల్ గా కానీ, సొసైటీలో కాస్త పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు కానీ పిలవడానికి ఇష్టపడతాం. కానీ దేవాతి దేవుడు, సర్వసృష్టికర్త, సర్వమును సృజించిన దేవుడు, నేటి వరకు నిన్ను నన్ను కాపాడుతుంటున్న దేవుడు ఈ భూమికి దిగి వస్తుంటున్నప్పుడు ఆయన ఎవరికి తను తాను పరిచయం చేసుకోవాలి అనుకున్నారు అంటే, ఎక్కడో మారుమూలన గొర్రెలు కాసుకొచ్చున్నటువంటి వ్యక్తుల దగ్గరకు దేవుడు పరలోకం నుంచి దూతను పంపించారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ దినాన్న ఆయన ప్రేమను మనం చూస్తుంటున్నాం. ఎవరో గొప్పవారికి కాదు, ఎవరో ధనం ఉన్న వాళ్ళకి కాదు, ఎవరో ఫేమ్ ఉన్న వాళ్ళకి కాదు, ఏదో కలిగిన వారికి కాదు, కానీ ఏమీ లేని వారి దగ్గరకు దేవుడు తాను పరిచయం చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. చూద్దాం 2వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. ఏమాత్రం చదువు ఉంటారండి గొర్రెల కాపరులు అంటే? ఎంత చదువు ఉంటారంటారు? డిగ్రీయా, ఇంటర్మీడియట్? ఎంత కావాలి చదువుకోవాలంటే? గొర్రెలు కాయాలంటే ఎంత చదువు ఉండాలి? ఏమి చదువు అవసరంలా, ఏమి తెలివితేటలు అవసరంలా, ఏమి క్వాలిఫికేషన్ అవసరం, ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సిన వల్ల. అట్లాంటి పరిస్థితి ఉన్న వారి దగ్గరకు దేవుడు పరలోకం నుంచి దూతను పంపించడానికి ఇష్టపడ్డారు. ఆయన పరలోకం నుంచి దూతను పంపించడానికి ఇష్టపడ్డారు. మనము ఇంతకాలముగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని తెలుసుకొని పక్కోళ్ళకి చెప్పడానికి డౌట్ పడతాం. మనం ఎవరికైనా చెప్పడానికి అనుమానిస్తాం, మనం ఎవరికైనా వివరించడానికి అనుమానిస్తాం, మనం ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు అంటే, గొర్రెలు కాసుకుంటున్నటువంటి, తగ్గింపు కలిగినటువంటి, ఏమాత్రము చదువు లేనటువంటి, పాండిత్యం లేనటువంటి, తెలివి లేనటువంటి, అమాయకులైనటువంటి వారి దగ్గరకు ఆయన పుట్టుక కూర్చున్నటువంటి వార్తను తెలియచేయడానికి పరలోకం నుంచి దూతను పంపించారు. గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఆయన, గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం. నేను గత కొన్ని దినాలుగా ఈ నెల 15వ తేదీ నుండి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనే అంశం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇది 8వ ఎపిసోడ్ అనుకుంటా, 8వ భాగం అనుకుంటా నేను మాట్లాడుతున్నది. సో ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం దగ్గర మనం ఆలోచన చేస్తూ ఉంటే, దూతలను గనక మనం మైక్ పెట్టి ఇంటర్వ్యూ చేసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేటువంటి ప్రశ్న వేస్తే ఆ దూత ఇలాగ వివరిస్తుంది. నేను మీకు చెప్పడానికి ఇక్కడికి రాలా, మీకు తెలియచేద్దామని ఇక్కడికి రాలా,
మీకు ప్రకటన మరి ఇక్కడికి రాలా. అమాయకత్వముతో ఉన్నటువంటి, తగ్గింపుతో ఉన్నటువంటి, ఎవరు లేనటువంటి, బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు ఊరు బయట ఉన్నారు. వారికి నేను ఈ వార్త చెప్పడానికి వచ్చాను అంటది ఫస్ట్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సువార్త ఎవరికి కావాలి అంటే, చాలా మంది జీవితాల్లో నా బ్రతుకు ఎందుకు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్నెవరు లెక్క చేయట్లేదు అని ఎవరైతే గాయపడిన హృదయంతో, బాధపడిన హృదయంతో, నా సమస్యకు సమాధానం, నా జీవితానికి సహాయం ఎవరిస్తారు అని ఎదురు చూస్తుంటున్న వ్యక్తులకు యేసుక్రీస్తు ప్రభువు వారు తను తాను పరిచయం చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. స్తోత్రం చెల్లిద్దాం. దేవుని పిల్లలారా, ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరికి కావాలి అంటే, ఎవరైతే నిష్కల్మషమైనటువంటి మనసుతో ఆయన కొరకు ఎదురు చూస్తారు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకంలో సంచరిస్తున్న దినాల్లో ఒక దినాన ఆయన యెరూషలేములో తిరుగుతుంటున్నారు, పర్యటిస్తుంటున్నారు. చాలా మంది తల్లులు లేక తండ్రులు వారి చిన్న బిడ్డలను తీసుకొచ్చి, అయ్యా నా బిడ్డడి మీద నీ చేయించువా, నా బిడ్డను ఒకసారి తాకవా అని పిల్లల్ని తీసుకొస్తుంటే శిష్యులు అన్నారు, ఏయ్ తప్పుగా పక్కెళ్ళండి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిది పరలోక రాజ్యం అంటారు ఆయన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ఆ ఊరి వెలుపల ఎక్కడో గొర్రెలు కసుకుంటున్న వ్యక్తులను చూసి దేవునికి చిన్న బిడ్డల లాంటి మనస్తత్వము కలిగిన వ్యక్తులుగా అగుపించుంటారు. అందుకనే వారికి సువార్త వెళ్తా ఉంది. మనతో దేవుడు మాట్లాడుతుంటున్నప్పుడు మనము కూడా ఆయన మాటను శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనం చూస్తుంటున్నాం 8వ వచనం 9వ వచనం మనం చూడగలిగితే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎప్పుడైతే దూత వచ్చి నిలిచిందో, ఎప్పుడైతే దూత వారిని కనుగొన్నదో, ఎప్పుడైతే దూత వారిని కలుసుకున్నదో, ఆ దూత యొక్క స్వరూపాన్ని చూసి వీరు భయపడిపోతుంటున్నారు. వారి చుట్టూ దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నారు. వారి చుట్టూ దేవుని ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆ దూత చుట్టూ ఉంటే, వారు ఆ దూతను చూచి మిక్కిలి భయపడతా ఉంటే, దూత వారితో మాట్లాడుట ఇలా ప్రారంభించింది. అయితే ఆ దూత భయపడకుడి అంటా ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. గొర్రెల కాపరులారా, మీరు భయపడకండి. నన్ను చూచి భయపడొద్దు, ఈ లోకంలో ఉంటున్న పరిస్థితులను చూచి కూడా భయపడొద్దు, ఈ లోకంలో ఉంటున్న సమస్యలను చూచి కూడా భయపడొద్దు, ఈ లోకంలో వస్తున్న కీడును చూచి కూడా భయపడొద్దు, ఈ లోకంలో వస్తుంటున్న ఇబ్బందుల వల్ల భయపడొద్దు, ఈ లోకంలో వస్తుంటున్న జబ్బుల వల్ల భయపడొద్దు అన్నట్లుగా దూత వారికి వర్తమానం చెప్పేటి ముందట ఫస్ట్ దూత మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటి అంటే కనుక, భయపడకుడి. ఒక మాట మనం ఆలోచిద్దాం. ఏప్రిల్ మే నెలలో బయటికి వెళ్ళాలంటే భయం. మాస్క్ పెట్టుకున్నా భయమే, శానిటైజర్ చేసుకున్నా భయమే, ఇంట్లోకి వచ్చిన తర్వాత స్నానం చేసి లోనికి వచ్చిన భయమే. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా భయమే. బంధువు చచ్చిపోయినా లేదు, తోబుట్టువులు చచ్చిపోయినా లేదు, తెలిసిన వారు చచ్చిపోయినా లేదు, కట్టుకున్న వాళ్ళు చచ్చిపోయినా లేదు, ముట్టుకోవడానికి ఎవరికి ధైర్యం లేదు. భయం. పిల్లలు ఆలోచన చేయండి. అంత భయంకరమైనటువంటి దినాల్లో కూడా మన దేవుడు ప్రేమతో మనల్ని మాత్రమే కాదు, అనేక మందిని దేవుడు కనికరించి కాపాడారు, సంరక్షించి భద్రపరిచారు. ఇట్టి చక్కనైనటువంటి దినానికి అందరినీ ఆయన సమకూర్చారు. అనిస్తున్నటువంటి వాక్య వాగ్దానం ఏంటి అంటే కనుక, భయపడకుడి. ఒకవేళ మనం వైరస్కి భయపడకపోయినా బయటకు వెళ్తే పోలీసులకు భయపడాల్సి వచ్చాయి. సో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అవన్నిటి గుండా ప్రయాణం చేసుకుంటా ఈ డిసెంబర్ నెల 25వ తేదీకి వచ్చాం. అంటా ఉంది దూత వారి దగ్గరికి వచ్చి భయపడకుడి, ఇదిగో
ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అంటా ఉంది దూత. స్తోత్రం చెల్లిద్దాం. ఎవరికి సువర్తమానం ఇది? ప్రజలందరికీ, గొర్రెల కాపరులకు మాత్రమే కాదు, ప్రజలందరికీ. ఆలోచన చేద్దాం. ఇప్పుడు జగన్ గారు ఇళ్ళ స్థలం ఎత్తడానికి వచ్చినప్పుడు ఒకవేళ ఆ ఇంట్లో నలుగురు ఎత్తే, ఆ పట్టా తీసుకోవడానికి నలుగురు ఎత్తే, నలుగురికి 400 ఇస్తాను అన్నారు అనుకుందాం. నాకు గనక పట్టా అవుతే నేను ఎక్కడ ఉంటాను? గ్రౌండ్లో ఉంటాను. నెంబర్ 2, నా భార్య, నా బిడ్డలు 100 మిస్ అవుతానని దాని కొరకు అక్కడికి పారిపోతాం. అందరూ కలిసి కట్టి వెళ్ళిపోతాం అక్కడికి. నేనంట ఇది నాన్న, మరి దేవుడు నిన్ను కనికరించి కాపాడి నీకు పట్టా కాదు ఆయుష్ ఇచ్చాడు కదా. మరి ఆయుష్ ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, ఆయుష్ ఇచ్చిన దేవుని దగ్గరకు రావడానికి కలిసి వచ్చామా? గొర్రెల కాపర్లు విన్నారు. ఆల్రైట్, ఏమంటా ఉంది దూత? ఏమంటా ఉంది? ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మాట సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేస్తుంటున్నాను అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు చాలా అద్భుతముగా వారి స్పందన కనబడుతుంది. 11-15 వచనం నుంచి మనం చూడగలిగితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యములు ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పట్టుకుని ఉన్న శిశువును చూచిరి. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, వారికి మాట తెలంగానే ఎవరికాడు కవర్లో రేషన్ కార్డు పెట్టుకుని పోలా, ఎవరికాడు ఆధార్ కార్డు పెట్టుకుని పోలా, ముందెళ్ళిపోతే నాకు ముందు ఇచ్చేస్తారు అన్నట్టుగా పోలా, నేను ముందెళ్ళిపోవాలి ముందెళ్ళకపోతే కుదరదు అన్నట్లుగా పోలా. ఏం చేస్తున్నారు అంటే కనుక ఒకరితో ఒకరు చెప్పుకుంటా ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. క్రీస్తు పుట్టినటువంటి ఈ పర్వదినాన్ని మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఈ సంతోషాన్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి, ఒకరితో ఒకరు చెప్పుకోవాలి, ఒకరితో ఒకరు పంచుకోవాలి, ఒకరికొకరు మనం పంచుకోవడానికి ఇష్టపడాలి. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల దగ్గరకు చేరినటువంటి మనము ఈ క్రీస్తు జన్మదిన మహోత్సవాన్ని చేసుకోవడానికి ఆయన మందిరంలో, ఆయన సముఖంలో చేరినటువంటి మనము ఎంతమందికి చెప్పి మందిరానికి వచ్చాం? గొర్రెల కాపరులు తెలివైనోళ్ళ, మనం తెలివైనోళ్ళమా చెప్పాలి? వాళ్ళని నమ్మేస్తాం మనం, అంత తెలివైనోళ్ళు మనం. గొర్రెలు కాసుకుంటూ వాళ్ళకి తెలివేముంటుందండి? మనం తెలివైనోళ్ళు. వాళ్ళు తెలివైనోళ్ళు అంటే వాళ్ళ డ్రెస్ ఏం వేసుకుంటారండి? మనం వేసుకున్న డ్రెస్సులు అంటే వేసుకుంటారా? ఏమి వేసుకోవాలి? శుభ్రమైన బట్టలు కానీ, శుభ్రత గురించి కానీ, ఏదో తిండి గురించి కానీ ఏమి ఆలోచించారు వాళ్ళు. నిజంగా చెప్పాలి అంటే తెలివి లేనటువంటి అమాయకులు వాళ్ళు. మనము తెలివైన వాళ్ళం. వాళ్ళు ఏం చేస్తుంటున్నారు? ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, అరే ప్రభు పరలోకం నుంచి దూతనే పంపించి మనకి కబురు చెప్పారే, మనం మరొకరికి చెప్పబోతే ఎట్లా అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తుంటున్నారు. దూత చెప్పిన మాటకు వారు విలువిస్తుంటున్నారు. మనము కూడా దూతలాగా ప్రకటించాలి అన్నట్లుగా వారు భావిస్తుంటున్నారు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మనం ఎలా జీవిస్తున్నాం? మనం ఎలాంటి బట్టి చేస్తున్నాం? మనం ఎలాగ ప్రభు దగ్గరికి వచ్చాం? ఈరోజు ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నీ జీవితంలో మరొకరికైనా నువ్వు ప్రభుని పరిచయం చేసావా? ప్రకటన చేసావా? ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఆరాధించడం, క్రిస్మస్ చేయడం అంటే, క్రీస్తును ఆరాధించడం అంటే కూర్చుని క్రీస్తుని పుట్టిన హల్లెలూయా అనడం కాదు. ఆరాధించడం అంటే ఆయన మాటలు వినుట, వాక్యానుసారంగా జీవించుట. గొర్రెల కాపర్లు దేవదూత మాట విన్నారు. వారు ఏం చేస్తున్నారు అంటే మరొకరికి ప్రభువును పరిచయం చేస్తూ, ప్రకటిస్తూ, కలిసి కట్టుగా మనము ప్రభువుని చూడడానికి వెళ్దాం అన్నట్లుగా
ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈరోజు మన ప్రయాణాలు ఎలా ఉంటా ఉన్నాయి? మనం ఎలా నడుస్తుంటున్నాం? మనం ఎలా వెళుతుంటున్నాం? మనలను మనము ప్రశ్నించుకోవాలి. అరే, వాళ్ళు అంత చక్కగా ప్రభువును ప్రకటిస్తే మనం ఏమి చేస్తుంటున్నాం అనేటటువంటి ప్రశ్న మనము కలిగి ఉండాలి. ప్రభు వచ్చేటప్పుడు పరలోకం నుంచి దూతనే పంపించారు ఆయన రాకను ప్రకటించడానికి. మరింత కాలంగా వాక్యం దూత ప్రభు యొక్క మాట విని వెనువెంటనే భూలోకానికి వచ్చేసింది. వెనువెంటనే భూలోకానికి వచ్చేసి ఆ దూత ప్రకటిస్తా ఉంది. గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి, ప్రభు ఫలానా చోట పుట్టారు, ఆయన ఇలా ఉంటారు, ఇలా డ్రెస్ చేసుకుని ఉంటారు, ఇలాంటి అడ్రస్ లో ఉంటారు ఆయన గొర్రెల కాపర్లకు దూత చెబుతా ఉంది. మరి ఇంతకాలంగా ప్రభును ఆనందిస్తూ ఆయనలో ఆనందిస్తూ ఆయనచే ఆశీర్వదింపబడుతున్నటువంటి నీవు ప్రభువును ఎలా ప్రకటిస్తున్నావు? దూతను గనక ఇంటర్వ్యూ చేస్తూ మైక్ దూత ముందు పెట్టి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే దూత అంటది, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే నీకు ఆనవాలు అని ఒక గొప్పనైనటువంటి సూచక క్రియ లేకుంటే ఒక సైన్ ఆమె ఆ దూత చెప్పడానికి ఇష్టపడతాది. మరి నువ్వు ప్రభువును కలిగి ఉన్నావా అంటే ఆనవాలు నువ్వేం చెప్పగలవు? ఏమి చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు? ప్రభువును నమ్ముకొని ప్రభువును ఆరాధిస్తూ ప్రభువులో జీవిస్తున్నటువంటి నీవు నీ జీవితంలో నిజముగా ప్రభు ఉన్నాడంటే ఆనవాలు ఏం చూపిస్తావు? ఏమి చెప్పగలవు? దుర్పిల్లరా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే దూత ఇక్కడ ఇలా ఉంటాడు అని చెప్తా ఉంది. చూద్దామా ఒక మాట 12వ వచనంలో మనం చూడగలిగితే, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పట్టుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను అని మనం చూస్తుంటున్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే దూత అంటా ఉంది, తొట్టెలో ఉంటాడు, పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉంటాడు అని చెప్తా ఉంది. ఇప్పుడు అదే ప్రశ్న మనం ముందటకు వస్తే మనం ఏమని చెప్పగలం? యేసు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు అంటే నీ దగ్గర ఆన్సర్ ఉందా? చాలాసార్లు ఈ క్రిస్మస్ సీజన్ వచ్చేసరికి ఓ పాట గుర్తొస్తుంది. ఏమని? బెత్లెహేములో సందడి. మన ఇళ్ళలో సందడి ఉండదు. ఎక్కడో బెత్లెహేములోను పశువుల పాటలు అక్కడే మనకు సంబంధంలా పిల్లలు ఆలోచించండి. అక్కడ సందడి అయితే మనకు ఉపయోగంలా, అక్కడ పుడితే మనకు ఉపయోగంలా, అక్కడ ఉంటే మనకు ఉపయోగంలే. యేసు ఎక్కడ ఉండాలి అంటే మన దగ్గర మనతో ఇమ్మానుయేలు దేవునిగా ఉండాలి. చూద్దాం ఒకసారి మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయము, మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూడగలిగితే, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవలెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఆమేన్. దేవుని పిల్లలారా, దేవుడు భూమికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే తోడుగా ఉండడానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు భయం, ప్రతి అంశానికి మనకు భయం. తెల్లవారు లేస్తే కరోనా భయం, ఆర్థిక సమస్యల భయం, ఆరోగ్య సమస్యల భయం, మానసిక సమస్యల భయం, ఏం వండుకోవాలో తెలవక భయం, ఏమి తినాలో తెలవక భయం, తింటే అందుట్లో ఏముందో తెలవని భయం, తినేటప్పుడు చాలా సార్లు రకరకాలుగా పరీక్ష చేస్తుంటాం. ఉప్పు ఎక్కువైతే ఒక బాధ, ఉప్పు తక్కువైతే ఒక బాధ, కారం ఎక్కువైతే ఒక బాధ, కారం తక్కువైతే మరో బాధ, పులుపు ఎక్కువైతే మరో బాధ, ఇంకొక రకాలైనటువంటి బాధ. నేనంటావు ప్రతి దానికి భయముతో బ్రతుకుతున్నటువంటి మనిషిని సంరక్షించి భద్రపరిచి పాపము నుంచి విమోచించి తన సొత్తుగా స్వీకరించి పరలోకానికి తీసుకెళ్ళుటకు ప్రభువుల వారు పరలోకమును విడిచి భూలోకానికి అనుదించిన దినం ఈ సుదినం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయము ప్రభు పాదాల దగ్గరికి వచ్చినటువంటి మనతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. గొర్రెల కాపరులకు మాత్రమే కాదు, కానీ
గొర్రెల కాపరుల దగ్గర మాత్రమే ఆగిపోలేదు కానీ దూత యోసేపు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంది. యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడాల్సిన పనిలే. అక్కడ గొర్రెల కాపరుల దగ్గర ఏమంటా ఉంది? భయపడకము అంటా ఉంది. యోసేపు దగ్గర ఏమంటా ఉంది? భయపడకనే అంటా ఉంది. వివాహ వ్యవస్థలో యోసేపు మరియలకు ప్రదానము చేయబడ్డది. ఆమె గర్భము దాల్చింది. ఆమెను చూచి యోసేపు గారికి భయం అయితా ఉంది. ఏంది ఇది? బరువు తీసి పడేసింది. నేను ఆమెను వివాహం చేసుకోలేదు కానీ అప్పుడే ఆమె ప్రెగ్నెంట్, ఎట్లాగా ఈ ప్రాబ్లం అన్నట్లుగా ఆయన భయపడతా ఉంటే దేవాతి దేవుడు తన దూతను పంపించి యోసేపు గారికి తెలియచేస్తున్నటువంటి మాట, భయపడకుము యోసేపు, భయపడకు. దేవునికి ప్రియమైన వాళ్ళారా, ఈ దినం భయముతో బ్రతుకుతున్నటువంటి మనలను భయము నుంచి విమోచించి ఆయన కౌగిట్లో భద్రపరిచి క్షేమమును అనుగ్రహించడానికి పరలోకము నుంచి ప్రభువు వారు భూమికి అనుదించారు అని నేను తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేటటువంటి ప్రశ్నను మత్తయి శుభవార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయము 1వ వచనంలో 4వ వచనంలో కూడా క్రీస్తు ఎక్కడ పుట్టును, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేటటువంటి ప్రశ్నను మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రశ్నకు సమాధానం మనం తెరిచి చూస్తూ ఉంటే దూత గొర్రెల కాపరులకు తెలియజేస్తా ఉంది. ఎక్కడ పుడతాడు అంటే ఆయన పశువుల తొట్టెలో ఉన్నాడు, వెళ్ళి చూడండి అంటారు. ఈరోజు మన యొక్క బాధ్యత, మన యొక్క జీవితంలో మనము చేయాల్సింది ఏంటి అంటే కనుక ఆ గొర్రెల కాపరులు ఏమి చేశారో అది చేయడానికి మనము ముందుకు రావాలి. చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చూడగలిగితే, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దూత గొర్రెల కాపురం దగ్గరకు ఎప్పుడు వచ్చింది? పగలా రాత్రి? రాత్రి వచ్చింది. వాళ్ళతో మాట్లాడింది. మాట్లాడిన తర్వాత రాత్రి వేళ గొర్రెలను విడిచి వెళ్ళుట మంచిదా కాదా చెప్పండి. ఇప్పుడు మంచిది కాదు. కానీ భయపడకుడి అని చెప్పినటువంటి దేవుని మాటలు వినినటువంటి గొర్రెల కాపర్లు గొర్రెల కొరకు భయపడకుండా, గొర్రెల గురించి ఆలోచించకుండా, గొర్రెల మీద దృష్టి పెట్టకుండా జీవాధిపతి వైపు అడుగులు వేస్తా ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని వైపు నడుస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చూచుటకు వారు ప్రయాణము చేస్తుంటున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, దేవుని మందిరానికి రావడానికి మనం సాకులు వెతుకుతూ ఉంటాం. క్రిస్టమస్ కాబట్టి కాస్త జనం కనపడుతుంటున్నారు, కొంచెం 10 మంది కనపడుతుంటున్నారు. లేకుంటే కనుక ఆ ఫ్యాన్ దగ్గర ఒకరు, ఈ ఫ్యాన్ దగ్గర ఒకరు ప్రశాంతంగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని పోతుంటున్నారు. ఏ వంక లేదు, ఏ వంక లేదు. కరోనా వచ్చేస్తుంది. ఇంట్లో కూర్చుంటే రాదా? నాకు తెలిసి మండపెట్టులో ఒక ఆవిడ కరోనా మార్చి నెల అనౌన్స్ చేస్తే అప్పటి నుంచి ఆవిడ ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేదట. ఇంట్లో నుంచి అసలు అడుగు బయట పెట్టలేదట. వాళ్ళ కొడుకు వడ్డీ వ్యాపారం చేస్తారట. తిరిగి సాయంత్రం వెళ్ళి డబ్బు మమ్మీకి ఇచ్చేవాడట. ఆవిడ లెక్కెట్టుకుని లోన్ ఎట్టుకుండమే. ఒక్కడికి కూడా బయటకు వెళ్ళేదట. వచ్చిన బాత్రూమ్ అన్ని రూమ్లోకి వెళ్ళేయట. ఒకరోజు ఫీవర్ గా ఉందని చెక్ చేస్తే ఆవిడ కరోనా వచ్చింది. ఎలా వచ్చింది? కరెన్సీ ద్వారా ఇంట్లోకి వెళ్ళింది. ఎంత జాగ్రత్తగా గడప దాడితే అది వచ్చి అట్టుకుంటుందేమని గదిలోనే కూర్చుంది. గదిలోకే వచ్చింది. అది మనము జాగ్రత్త తీసుకున్న కాదు, మన సృష్టికర్త మన ఎడల చేసిన ప్రణాళికకు మనలను సరెండర్ చేసుకోవాలి. మనము అప్పగించుకోవాలి. ఏదో వంక చెప్పి ఆగిపోయినంత మాత్రాన్ని అది ఆగిపోదు. మనం ఎక్కడున్నామని ఎలుక్కుని అది ఇచ్చేయగలదాం. మనము జాగ్రత్త తీసుకుంటున్నాం. మేము మన చుట్టూ ఇది శానిటైజర్ చేసుకుంటే ఎలా తిప్పుకుని ఈ తిప్పుకునే లోపల మనలోకి వెళ్ళిపోతా ఉంది. సో నేనంటాను, ఏదో చెప్పి దేవునికి దూరం అవడం కాదు.
దేవునిని వెతుకుతూ వెళ్ళడానికి ఇష్టపడాలి. గొర్రెల కాపర్లమ్మో ఈ రాత్రులు ఎత్తే తోడేళ్ళు ఎత్తుకెళ్ళిపోతాయేమో, పుల్లు ఎత్తుకెళ్ళిపోతాయేమో, సింహాలు ఎత్తుకెళ్ళిపోతాయేమో, మందని ఎవడో చెప్తాడు, ఒరే మీరు కొంతమంది ఇక్కడ ఉన్నారా, మీరు చూసి వచ్చాక మీరు ఎదురు కహానీలు ఎవ్వడో చెప్పుకోవాలా. అందరూ కలిసికట్టుగా వాటిని విడిచిపెట్టి ప్రభువును దర్శించడానికి వెళ్తుంటున్నారు. నేను అంటాను దాన్ని వారు కుటుంబముగా వెళ్తుంటున్నారు ప్రభువుని దర్శించడానికి. ఇక్కడ కుటుంబంగా నీవు వచ్చి కూర్చున్నావా? కుటుంబంగా కలిసికట్టుగా వెళ్ళారు కనుకని ప్రభువును కనుగొన్నారు, ప్రభువును కలుసుకున్నారు, ప్రభువును స్తుతించారు, ప్రభువును దర్శించుకొని ఆనందించారు. మరి నీవేం చేస్తుంటున్నావు? నీవేం చేస్తుంటున్నావు? ఈరోజు ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు, ప్రభువును స్తుతించడానికి వచ్చినటువంటి నీవు, ప్రభు జన్మదినాన్ని ఆయన మందిరంలో ఆనందించడానికి వచ్చినటువంటి నీవు, నీ కుటుంబం ఎక్కడా అంటే ప్రశ్నకు సమాధానం ఉందా? సమాధానం ఉందా? నేను ఒకదాన్ని వెళ్ళి చూసి వచ్చేస్తానండి, రేషన్ షాప్కి వెళ్ళినట్లుగా కార్ వెళ్తే కనుక దొరికేస్తాడు అన్నట్లుగా భావిస్తుంటున్నావేమో. అట్లా కుదరదు. కుటుంబం అంతా దేవుని సముఖంలో కలవాలి, కనిపించాలి. చూద్దాం 16వ వచనం నుంచి మనం చూడగలిగితే, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన దేవుని పిల్లలారా, దేవునిచ్చే బోధింపబడినటువంటి దూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి కబురు చెప్పింది. గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి కబురు చెప్పినటువంటి దూత మాట వినినటువంటి గొర్రెల కాపరులు వారు ప్రయాణము బెత్లెహేముకు వచ్చి యేసును చూచారు. యేసును చూచిన తర్వాత వారు ఏం చేస్తున్నారయ్యా అంటే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని గొర్రెల కాపరులను అడిగితే వారు ప్రచురము చేసుకుంటా ప్రకటించుకుంటా లోకరక్షకుడు ఉద్భవించాడు, పుట్టాడు, నిన్ను నన్ను రక్షించుటకు, నిన్ను నన్ను కాపాడుటకు, నిన్ను నన్ను సంరక్షించుటకు, నిన్ను నన్ను భద్రపరచుటకు, నిన్ను నన్ను స్వస్థత అనుగ్రహించుటకు, నీకు నాకు క్షేమమును ప్రసాదించడానికి ఇమ్మానుయేలు దేవునిగా భూమికి అనుదించాడు అని ప్రకటిస్తూ వారు ప్రయాణము కొనసాగిస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు చదువు లేని వారు, నీవు నేను కోస్త కాస్త చదువుకున్నవాడు, మనం ప్రకటించట్లేదు, ఏ చదువు లేని వారు ప్రకటిస్తుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యులు? ఎంతకాలంగా భక్తి చేస్తుంటున్నామే, ఎంతకాలంగా క్రీస్తు దగ్గరకు వస్తుంటున్నామే, ఎంతకాలంగా క్రీస్తుని గురించి తెలుసుకున్నామే, ఎంతకాలంగా కోస్తో కాస్తో పరిజ్ఞానం కలిగిన వారమే. ప్రభువును కనుగొన్నామా? ప్రభువును కలుసుకున్నామా? ప్రభువులు ఆనందించామా? ప్రభు పాదాలు పట్టామా? ఎప్పుడైనా మనకు అవసరం వస్తే ప్రార్థన చేస్తాం, ఎప్పుడైనా మనకు అవసరం వస్తే బైబిల్ తీస్తాం, ఎప్పుడైనా మనకు అవసరం వస్తే దేవుడు గుర్తొస్తాడు. ఇట్లా వాడుకుంటున్నాం దేవుణ్ణి మనం. కానీ వారికి ఏ అవసరత లేదు, ఏ అక్కర లేదు. కానీ ఒకే ఒక గోల్ ఏంటి? నేను దేవునిని చూడాలి. హల్లెలూయా. ఆ గోల్తోనే ఆ మందలను విడిచి ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గరకు ప్రయాణము ప్రారంభించాం. ఆ గోల్తోనే ప్రయాణము ప్రారంభించిన వాళ్ళు ఎక్కడో ఆగిపోలేదు, ఏదో సాకు చెప్పి ఆగిపోలేదు. కొత్త దూరం వచ్చాక, కొద్ది రోజులు వచ్చాక దేవుని మందిరాన్ని విడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు దేవునిని కనుగొనే వరకు వారి యొక్క ప్రయాణం ఆగల. దేవునిని కనుగొన్న తర్వాత ప్రకటించడం ప్రారంభించారు, ప్రస్తుతించడం ప్రారంభించారు. అక్కడ 18వ వచనం కనుక మనం చూడగలిగితే, అక్కడ 18వ వచనం మనం చూడగలిగితే, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రెల కాపర్లు ప్రసంగాలు చేస్తున్నారండి, గొర్రెల కాపర్లు ప్రభు గురించి చెప్తుంటున్నారండి. గొర్రెల కాపర్లు మేము రక్షకుని కలుసుకున్నాం, కనుగొన్నాం, ఆయనతో ఆనందించామని ప్రకటిస్తుంటున్నారండి. ఎంత ధన్యకరమైనటువంటి వార్త, ఎంత శుభవార్త వింటున్నాం ఈ ఉదయకాల సమయంలో. దేవునికి అత్యంత ప్రియమైన వర్లారా, ఆయన మనలను కనికరించి కాపాడారు. ఈ 2020వ సంవత్సరంలో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేస్తుంటున్నప్పుడు ఆయన కనికరంతో నింపి కాపాడారు.
సంరక్షించి భద్రపరిచారు. జీవాధిపతి అయినటువంటి దేవుడు తన జీవమును మనకు ఒసగి మనకు తెలిసిన అనేక మంది, మనము చూస్తుంటుండగా అనేక మంది ఈ లోకాన్ని విడిచి మంటిపోలైపోతా ఉంటే మనలను ఇంకనూ సజీవులుగా ఉంచాడు. ఆయన ఇంకనూ సజీవులుగా ఉంచాడు. ఎందుకు అంటే ఆయనను ప్రకటించువారుగా మనం ఉండాలి అని, ఆయనను ఎరిగిన వారముగా మనం ఉండాలి అని, ఆయన దేవుడిగా ఎరిగి మనము బ్రతకాలి అని, ఆయన మీద ఆనుకోనాలని, ఆయనను ఆశ్రయించాలనేటటువంటి ఆలోచనతో దేవుడు మనలను ఇంకా సజీవులుగా వచ్చాడు. ఆ దినాలలో గుంపుగా ఉన్నారు ఒక చోటన గొర్రెల కాపర్లు. ఆ గుంపు దగ్గరకు వచ్చింది గబ్రియేలును దూత వచ్చి ప్రకటన చేసింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అని. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తుంటున్నాను. మీకు మాత్రము కాదు, ప్రజలందరికీ అంటే ఏదో యెరూషలేము దేశానికో, లేకుంటే యూదా దేశానికో, లేకుంటే ఇజ్రాయేల్ దేశానికో, లేకుంటే ఆ ప్రాంతాలకు సంబంధించింది కాదు. ప్రజలందరూ అంటే ఈ యావ సృష్టిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం మీకు చెప్తున్నాను అనగానే వారు వెళ్ళారు, చూచారు. ఎవరికైతే ఈ వార్త తెలియలేదు, ఎవరైతే యేసుక్రీస్తు గురించి వినలేదో వారందరికీ ప్రకటించుకుంటా తిరుగు ప్రయాణం చేస్తా ఉన్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈరోజు మన బాధ్యత ఏంటి అంటే కనుక నశించిపోతుంటున్నటువంటి అనేకులకు యేసు దగ్గరకు నడిపించాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది అని గొర్రెల కాపర్లు మనకు బోధ చేస్తా ఉన్నారు. దూత వచ్చి గొర్రెల కాపర్లకు చెప్తే గొర్రెల కాపర్లు మరొకరికి చెప్పుకుంటూ వెళ్తుంటే ఈ రోజు వారిని చూసి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈ రక్షణ వార్త మరొకరికి మనం ప్రకటించుకుంటూ ఈ లోకంలో జీవించాలి, ఈ లోకంలో బ్రతకాలి. ఈ లోకంలో మన జీవితం యేసును కలిగి యేసును ప్రకటిస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే అట్టిగా ఉంటామో మన కుటుంబాలు దీవెనతో, ఆశీర్వాదాలతో, మేళ్లతో నింపబడి ఉంటాయి. గొప్పనైనటువంటి స్థితికి దేవుడు మనల్ని నడిపేస్తారు. మీకు ఒక్క మాట నేను ముగిస్తానిక. ఈ కరోనా డేస్ లో అనేక మంది కరువుతో బాధపడతా ఉన్నారు, అనేక మంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. అయిగా నన్ను పరిచయం చేస్తూ ఉన్నారు కదా, నేను అనేక చోట్ల ప్రభువును ప్రకటించువానిగా జీవిస్తా ఉన్నాను. నాకు మందిరం కానీ ఏముండదు. చాలా మంది నన్ను పిలిచి వాక్యం చెప్పమంటారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు నాకు మీటింగ్స్ బహు అరుదైపోయి అసలు లేనేమంటాను. నేనైతే నెలకు ఒక మీటింగ్ కూడా చేయలేదు. మరి మాకు పోషణ ఎలాగా ఎరికైన వారు చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగేవారు, అన్న మీరు ఎలా పోషించబడుతుంటున్నారు, మీ అకౌంట్ నెంబర్ చెప్తారా, మిమ్మల్ని పంపిస్తామంటే నేనన్నే మాట ఒకటే చెప్పేవాడిని, నాన్న మీ చుట్టుప్రక్కల దీనమైన పరిస్థితుల్లో ఉన్నవారిని చూడండి, ఎందుకంటే దేవుడు మమ్మల్ని పోషిస్తా ఉన్నాడని వారికి చెప్పడానికి దేవుడు మమ్మల్ని బలపరిచారు. అంత మాత్రమే కాదు, వారు అనేక మంది, నేను చెప్పినటువంటి అనేక మంది మరికొంతమందిని వారు పోషిస్తే ఆగస్టు నెల నుంచి మేము కొంతమంది సేవకులను పోషించడానికి దేవుడు మా చేతులు బలపరిచారు. అంత మాత్రమే కాదు, ఈ లాక్డౌన్ డేస్ లో అద్భుతమైనటువంటి గృహాన్ని నిర్మించుకొని ఈ లాక్డౌన్ డేస్ లోనే మేము ఆ గృహానికి ఓపెనింగ్ కూడా చేసుకోవడానికి దేవుడు కనికరం చూపించాడు. నేనంటాను, మనలను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు. అందరూ భయపడతా బ్రతుకుతా ఉంటే మనలను ఆనందంతోనూ, సంతోషంతోనూ, ఆశీర్వాదంతోనూ నింపి బలపరిచి నడిపించే దేవుడు మన దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం. అట్టి దేవుని ఈ రోజు మీరు కూడా కలిగి ఉంటే మీ కుటుంబాల్లో కూడా అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు, ఆశీర్వాద కార్యాలు చూస్తారు. మనం ఎలా పోషింపబడతామని ఆలోచించే పరిస్థితి నుంచి మనం ఈ నెలలో ఎంతమందిని పోషించాలి అని ఆలోచించే పరిస్థితికి దేవుడు మనం నడిపిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన రీతిలో తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మీకు వందనాలు, స్తుతులు నైనా. మీరు భూలోకానికి వస్తుంటున్న దినాన్న ప్రభా, పరలోకం నుంచే ఒక గొప్పనైనటువంటి కబురు మిమ్మల్ని ఆరాధించే దూతతో ఈ భూలోకానికి పంపించారు. మీకు వందనాలు ప్రభా. వర్తమానము చెప్పినటువంటి దూత, ఆ మాటలు విన్నటువంటి గొర్రెల కాపర్లు ఆ మాటను అనుకరిస్తూ వారు మీ వైపు వచ్చి మిమ్మల్ని దర్శించి అనేకులకు మిమ్మల్ని పరిచయం చేశారు. మీకు వందనాలు, స్తోత్రాలైనా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే దూతంత ఉంది, పొత్తుకుంటలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని గొర్రెల కాపర్లు అంటా ఉన్నారు. మేము ఇప్పుడే చూసి వస్తుంటున్నాం, మీరు కూడా వెళ్ళి చూడండి అంటా ఉన్నారు.
మేము కూడా మిమ్మల్ని ఈ లోకానికి ప్రకటించువారం గాను, ప్రస్తుతించువారం గాను, గణపరచువారం గాను, కీర్తించువారం గాను, మరొకరి మీ పాదాల దగ్గరకు నడుపువారం గాను మమ్మల్ని స్థిరపరచమని ఈ దినాన్ని ఇక్కడకు ఎంతమంది బిడ్డలు చేరి ఉన్నారు వారిని, వారి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని సంఘ కాపరిని, కుటుంబాన్ని మీ దైవల చేతులకు అప్పగిస్తూ సంఘము చుట్టూ మీరు ఇచ్చిన భద్రతకి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రభువా మీ జన్మదినాన్ని ఎంత ఘనంగా జరుపుకొని భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య మేము మిమ్ములను కలిగిన వారంగా, మిమ్ములను కలుసుకున్న వారంగా, మిమ్ములను ప్రస్తుతించు వారంగా, మిమ్ములను ప్రకటించు వారంగా మమ్మల్ని స్థిరపరచమని యేసయ్య శ్రేష్ఠ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.